నమస్కారం. భగవద్గీతలోని 5వ అధ్యాయం అంటే కర్మ సన్యాస యోగంపై శ్రీ రామానుజాచార్యుల వారి భాష్యం ఆధారంగా మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది కదా, పనులు చెయ్యాలా లేక అన్ని వదిలేసి సన్యాసం తీసుకోవాలా, ఏది సరైన మార్గమని? నిజమే, అది చాలా కీలకమైన ప్రశ్న. ఈరోజు మన చర్చకు ముఖ్యంగా ఆచార్య ఎస్ఎస్ రాఘవాచారి గారు రాసిన శ్రీ రామానుజ ఆన్ ద గీతా పుస్తకం ఆధారం. ఓ, మంచి గ్రంథం. అవును. రామానుజుల వారి దృష్టిలో ఈ 5వ అధ్యాయం కర్మలని పూర్తిగా వదిలేయడం అంటే కర్మసన్యాసం, ఇంకా ఏ ఫలం ఆశించకుండా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా అంతా దేవుడికే అని పనులు చెయ్యడం, అదే నిష్కామ కర్మయోగం. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాని బాగా వివరిస్తుంది. అంటే సన్యాసమంటే చాలామంది అనుకున్నట్టు కేవలం పనులు మానేయడం కాదనమాట రామానుజుల ప్రకారం. అస్సలు కాదు. అదే చాలామంది పొరపాటు పడేది. రామానుజులు నొక్కి చెప్పేది ఏంటంటే, నిజమైన సన్యాసం బయట పనులు మానేయడంలో లేదు, అది మనసులో ఉండాలి. అంటే అనాసక్తత, సమత్వ భావన, చేసే ప్రతి పనిని భగవంతుడి సేవగా భావించడం. వారి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ, పరమాత్మల మధ్య ఒక విడదీయరాని సంబంధం ఉంటుందని ఈ సిద్ధాంతం చెప్తుంది కదా. మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణుడికి పూర్తిగా శరణాగతి చేయడమే మోక్షానికి అసలైన మార్గం అని అంటారు. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి ఈ అధ్యాయంలోకి వెళ్దాం. అర్జునుడి ప్రశ్నతోనే మొదలవుతుంది కదా ఇది. మొదటి శ్లోకం ఆ గందరగోళాన్నే సూటిగా అడుగుతుంది. అవును, కరెక్ట్. అర్జునుడు అడుగుతాడు, స్వామీ, నువ్వేమో ఒకసారి కర్మలని వదిలేయ్, అదే జ్ఞానమార్గం మంచిది అంటావు. మళ్ళీ ఏమో కర్మయోగం అంటే పనులు చెయ్యి అని ప్రోత్సహిస్తావు. అసలు ఈ రెండింటిలో ఏది నాకు మంచిదో, ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా చెప్పు అని. ఇది చాలా సహజమైన ప్రశ్న, మన అందరికీ వస్తుంది. మరి దీనికి కృష్ణుడి సమాధానం ముఖ్యంగా రామానుజుల వ్యాఖ్యానం ప్రకారం ఎలా ఉంది? కర్మయోగం సులభమని మాత్రమేనా, లేక వేరే కారణముందా? శ్రీకృష్ణుడు ముందుగా రెండూ కూడా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయని చెప్తాడు, V3. కానీ కర్మయోగమే ఆచరించడానికి సులభమని, త్వరగా ఫలితమిస్తుందని స్పష్టం చేస్తాడు. ఇక్కడ రామానుజుల విశ్లేషణలో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏమిటది? కేవలం సులభం కాబట్టే కాదు, ఆయన చెప్పేదేంటంటే జ్ఞానయోగానికి అర్హత ఉన్నవాళ్లక్కూడా కొన్ని కారణాల వల్ల కర్మయోగమే మంచి మార్గమని సూచిస్తారు. అంటే ఇది కేవలం మొదట్లో చేసేది కాదు, ఇది స్వయంగానే చాలా శక్తివంతమైన మార్గం. అలాగా? జ్ఞానికి కూడా కర్మయోగమే మంచిదా? ఎందుకని? ఎందుకంటే చూడండి, 3వ శ్లోకం V3లో ఏముంది? నిజమైన కర్మయోగి ద్వేషించడు, దేనినీ ప్రత్యేకంగా కోరుకోడు, సుఖదుఖాలు, లాభనష్టాలు వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. రామానుజులు అలాంటివాణ్ణి నిత్య సన్యాసి అంటారు. నిత్య సన్యాసి అంటే బయటకు పనులు చేస్తున్నా సరే మనసులో ఎప్పుడూ సన్యాసిలాగే జ్ఞానంలోనే నిలిచి ఉంటాడు. ఇలా ఉండటం వల్ల వాడు సులభంగా సంసార బంధాల నుండి బయటపడతాడు. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి త్వరగా కలుగుతుంది. అదే జ్ఞానానికి పునాది. ఓ, అలా అయితే జ్ఞానమార్గం, కర్మమార్గమనేవి వేర్వేరు కాదన్నమాటేనా? 4-5 శ్లోకాలు V4-5 ఇదే విషయం చెప్తున్నాయా? ఖచ్చితంగా. అజ్ఞానులు మాత్రమే వీటిని వేర్వేరు ఫలితాలనిచ్చే దారులుగా చూస్తారట. కాని తెలివిగలవాళ్లు అంటే వివేకులు రెండిటి అంతిమ లక్ష్యం ఆత్మదర్శనమే అని గుర్తిస్తారని రామానుజులు వివరిస్తారు. ఏ మార్గంలో సరిగ్గా వెళ్లినా చేరుకునేది ఆత్మజ్ఞానానికే. అయితే 6వ శ్లోకం అంటే V6లో ఒక చిన్న హెచ్చరిక ఉంది. సరైన చిత్తశుద్ధి అంటే మనసు సిద్ధం కాకుండా కేవలం బయటకు కర్మలను వదిలేస్తే అది దుఃఖానికే కారణమవుతుందట. అదే కర్మయోగంతో కూడిన ముని అంటే మననశీలుడు త్వరగా, సురక్షితంగా బ్రహ్మాణ్ణి అంటే ఆత్మను చేరగలుగుతాడు. అర్థమైంది. కర్మయోగం యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత బాగా చెప్పారు. కానీ సాధారణంగా పనులు బంధాన్ని కలిగిస్తాయని అంటాం కదా. మరి కర్మయోగి ఎలా పనులు చేస్తూనే ఆ బంధాలకు అతీతంగా ఉంటాడు? ఇది ఆచరణలో ఎలా సాధ్యం? 7వ శ్లోకం V7 దీని గురించి చెబుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. 7వ శ్లోకం V7 ప్రకారం యోగయుక్తుడైనవాడు అంటే శుద్ధమైన మనసు, ఇంద్రియ నిగ్రహముండి ఆత్మ అనేది శరీరం కంటే వేరేన జ్ఞానమున్నవాడు, వాడు అన్ని జీవులలోని ఆత్మ
తన ఆత్మలాంటిదే అని భావిస్తాడు. సర్వభూతాత్మా భూతాత్మ. సర్వభూతాత్మా భూతాత్మ. అవును. అలాంటివాడు లోక కళ్యాణం కోసం పనులు చేసినా కూడా ఆ పనుల ఫలితాలకుగాని నేను చేస్తున్నాను అనే భావనకుగాని అంటుకోడు, బంధింపబడడు. దీనికి కొనసాగింపుగానే నేను ఏమీ చేయడం లేదు అనే భావన గురించి 8-9వ శ్లోకాలు వివరిస్తాయనుకుంటా. రామానుజులు దీన్నెలా విశ్లేషించారు? ఇది మానసికంగా ఎలా సాధ్యం? ఇది రామానుజుల వ్యాఖ్యానంలో ఒక అత్యంత కీలకమైన అంశం. కర్మయోగి చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, శ్వాసిస్తున్నా, ఇలా ఏ పని చేస్తున్నా సరే రామానుజుల ప్రకారం అతను ఇవన్నీ ఇంద్రియాలు వాటి విషయాలతో ప్రవర్తిస్తున్నాయి, నేను అంటే ఆత్మను, కర్తను కాను అనే నిరంతరమైన స్పృహతో ఉంటాడు. అంటే కర్తృత్వాన్ని పూర్తిగా ప్రకృతికే, అంటే శరీరం, ఇంద్రియాలు, మనసులకే వదిలేస్తాడు. ఇది చూడండి ఒక లోతైన మానసిక మార్పు. అంటే బయటకంతా నార్మల్గా పనులు చేస్తున్నట్టే కనిపిస్తూ లోపల మాత్రం నేను చెయ్యట్లేదనే భావనతో ఉండటం. ఇది వినడానికే కష్టంగా అనిపిస్తోంది. సాధించడానికేమైనా సూత్రాలున్నాయా? ఉన్నాయి. 10వ శ్లోకం V10 ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తుంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉండమని. తామరాకు మీద నీటిబుట్టు. అవును, తామరాకు నీళ్లలో ఉన్నా తడవదు కదా. అలాగే ఫలాసక్తిని పూర్తిగా వదిలేసి చేసే ప్రతి పనిని బ్రహ్మార్పణ బుద్ధితో, అంటే భగవంతునికి సమర్పణగా చేసేవాడు పాపాలకు అంటకుండా ఉంటాడు. 11-12 శ్లోకాలు V11-12 దీన్ని ఇంకాస్త స్పష్టం చేస్తాయి. కర్మయోగులు కేవలం ఆత్మశుద్ధి కోసమే శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో పనిచేస్తారు. సంగమును, అంటే ఆసక్తి, కర్తృత్వాభిమానం వదిలేస్తారు. ఫలాన్ని వదలడం ద్వారానే నైష్ఠికీం శాంతిం, అంటే శాశ్వతమైన, స్థిరమైన, మోక్షరూపమైన శాంతిని పొందుతారు. ఫలంపై ఆసక్తి ఉన్నవాడే బంధింపబడతాడు. ఓకే. 13వ శ్లోకంలో V13 మనసు ద్వారా సర్వకర్మలను త్యజించి నవద్వారపురంలో, అంటే శరీరంలో సుఖంగా ఉంటాడని ఉంది. అంటే నిజంగా ఏ పనీ చేయకుండా ఉండమని అర్థమా? అలా కాదు. మనస్సు ద్వారా కర్మలను త్యజించడమంటే మానసికంగా నేను చేస్తున్నాను అనే భావనని, నాకు ఈ ఫలం కావాలి అనే ఆసక్తిని వదిలివేయడం. వశీ అంటే ఆత్మ నిగ్రహం కలవాడు. అలాంటివాడు ఈ 9 ద్వారాలున్న శరీరమనే నగరంలో ఉన్నాకూడా తాను దేనికీ కర్తను కానని, ఆత్మదృష్టితో చూస్తే తను దేనిని అనుభవించడం లేదని తెలుసుకుని కేవలం సాక్షిగా ఆత్మస్వరూపంలో సుఖంగా ఉంటాడు. అంటే కర్మల మధ్య ఉంటూనే వాటికి అతీతంగా జీవిస్తాడనమాట. బాగుంది. ఇప్పటిదాకా కర్మయోగి యొక్క అంతర్గత స్థితి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆత్మ యొక్క అసలు స్వరూపం గురించి రామానుజులేమన్నారో చూద్దాం. 14వ శ్లోకం V14 ప్రకారం అసలు ఆత్మకు, ఈ కర్మలకు, వాటి ఫలాలకు సంబంధమేంటి? రామానుజుల ప్రకారం ఆత్మ, లేదంటే పరమాత్మ అనుకోండి, తన సహజమైన శుద్ధమైన స్థితిలో జీవులకు కర్తృత్వాన్నిగాని, కర్మలనుగాని, ఆ కర్మల ఫలాలతో సంబంధాన్నిగాని సృష్టించదు. ఇదంతా అనాదిగా వస్తున్న స్వభావం, అంటే ప్రకృతితో ఉన్న సంబంధం, పూర్వకర్మల వాసనల వల్లనే జరుగుతుంది. ఆత్మ యొక్క సహజస్థితి ఏమిటంటే అది అకర్త, అభోక్త. మరి జీవులు పాపాలు పుణ్యాలు చేస్తున్నారు కదా. 15వ శ్లోకం ప్రకారం అంతటా ఉన్న ఆత్మ వాటిని స్వీకరించదా? ఇది కొంచెం కన్ఫ్యూజింగా లేదా? పైకెలా అనిపించొచ్చు, కాని రామానుజుల వివరణ ఏంటంటే ఆత్మ తన సహజ స్థితిలో ఏ జీవి చేసే పాపాన్నిగాని పుణ్యాన్నిగాని తీసుకోదు. ఆత్మకు వాటితో సంబంధం లేదు, అది నిర్లిప్తం. జీవులు అజ్ఞానం వల్ల, అంటే మాయ వల్ల నేను చేస్తున్నాను, ఇది నా పాపం, ఇది నా పుణ్యం అని భ్రమపడుతున్నారు. ఈ అజ్ఞానమే బంధానికి కారణం. ఆత్మకు ఈ అంటు అనేది లేదు. అయితే ఈ అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానం ఎలా వస్తుంది? దానికి సమాధానం 16వ శ్లోకంలో ఉంది. ఆత్మజ్ఞానం చేతనే అజ్ఞానం నశిస్తుంది. ఎవరి అజ్ఞానమైతే ఆత్మజ్ఞానం వల్ల నశిస్తుందో వారి జ్ఞానం సూర్యుడిలాగా ఆ పరమాత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుందట. 17వ శ్లోకం ఆ జ్ఞానగిష్ఠుల గురించి చెబుతోంది. ఏమని? జ్ఞానస్థితికి ఒక ముఖ్యమైన ఫలితం సమదర్శనమని అంటారు గదా. 18వ శ్లోకం V18 చాలా ఫేమస్. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క, చండాలుడు
వీళ్లందర్నీ పండితులు సమానంగా చూస్తారు అని. రామానుజులు ఈ సమదర్శనాన్ని ఎలా వివరిస్తారు? ఇది కేవలం థియరీనా లేక ప్రాక్టికలా? రామానుజులు దీన్ని చాలా ప్రాక్టికల్గా స్పష్టంగా వివరిస్తారు. సమదర్శనమంటే ఈ జీవుల బయట రూపాలు, గుణాలు, జాతులు వేరువేరుగా ఉన్నా సరే, అంటే బాగా చదువుకున్న వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి నుండి ఆఖరికి కుక్క మాంసం తినే చండాలుడి వరకు వాళ్ల లోపల ఉన్న ఆత్మస్వరూపం మాత్రం జ్ఞానానందమయమని, అన్నింటిలోనూ అది ఒకే రకంగా సమానంగా ఉందని గ్రహించడం. ఓ, అంటే పైకి కనిపించే తేడాలని కాకుండా లోపల ఉన్న ఆత్మ సమానమని చూడటం. సరిగ్గా అదే, పైపై మెరుగులని కాకుండా లోపలి సత్యాన్ని చూడటం. అంటే ఆత్మలన్నీ స్వరూపంలో సమానమేనా? మరి ఈ తేడాలన్నీ దేనివల్ల? ఖచ్చితంగా. రామానుజుల సిద్ధాంతం ప్రకారం ఆత్మలన్నీ స్వరూపంలో సమానమే. వాటి జ్ఞానం, ఆనందం అనే సహజ స్వభావంలో తేడాలేదు. ఈ కనిపించే శరీరాలు, గుణాలు, జాతులు ఇవన్నీ ఆత్మ యొక్క నిజమైన గుణాలు కావు. అవి అనాదిగా వస్తున్న కర్మల వల్ల, ప్రకృతితో ఉన్న సంబంధం వల్ల ఏర్పడినవే. ఈ జ్ఞానమే సమదర్శనానికి ఆధారం. ఇది కేవలం తెలుసుకోవడమే కాదు, ఇలా చూడటం మొదలుపెడితే మన ప్రవర్తన, మన కరుణ అన్నీ మారిపోతాయి. ఈ సమదర్శన స్థితిని పొందిన వాళ్లకు ఫలితమేమిటి? 19వ శ్లోకం V19 ఏం చెప్తోంది? ఎవరి మనసు ఈ సమత్వంలో, అంటే అన్నిటినీ సమానంగా చూడటంలో స్థిరంగా నిలుస్తుందో వాళ్లు ఇక్కడే ఈ జన్మలోనే సంసారాన్ని జయించినవాళ్లు అవుతారు. ఇహైవ తైర్జితః సర్గః. వాళ్లు నిర్దోషులు. ఎందుకంటే ఆత్మస్వభావం దోషరహితం. వాళ్లు బ్రహ్మంతో సమానులు. ఎందుకంటే వాళ్ల ఆత్మస్వరూపం బ్రహ్మంతో సమానమైనది. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మంలోనే స్థితులై ఉంటారు. అటువంటి స్థిరమైన జ్ఞానం ఉన్నవాళ్లు బయట ప్రపంచంలో జరిగే సుఖదుఖాలకి అతీతంగా ఉంటారని 20వ శ్లోకం V20 చెప్తోంది కదా? నిజమే. ఇష్టమైనది దొరికితే పొంగిపోరు, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. కష్టమొస్తే కృంగిపోరు, నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఈ సుఖదుఖాలు ఆత్మకు సంబంధించినవి కావు, అవి ప్రకృతికి సంబంధించినవని. వాళ్లు స్థిరబుద్ధి కలవాళ్లు, మోహం లేనివాళ్లు, బ్రహ్మజ్ఞానులు కాబట్టి ఎప్పుడూ బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు. సరే, ఇప్పటిదాకా జ్ఞానం, సమదర్శనం గురించి తెలుసుకున్నాం. ఈ స్థితిని చేరడానికి, ఆ లోపలి ఆనందాన్ని అనుభవించడానికి ప్రాక్టికల్ మార్గాలేమిటి? 21 నుండి 24 శ్లోకాలు V21-24 దీని గురించి ఏం చెప్తున్నాయి? ఈ శ్లోకాలు ముఖ్యంగా అంతర్ముఖ సాధన మీద దృష్టిపడతాయి. 21వ శ్లోకం ప్రకారం, బయట ఇంద్రియ విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు అసక్తాత్మ తన ఆత్మలోనే నిజమైన, ఎప్పటికీ తరగని సుఖాన్ని కనుగొంటాడు. అతడు బ్రహ్మయోగంలో, అంటే ఆత్మధ్యానంలో స్థిరపడి ఆ లోపలి ఆనందాన్ని అనుభవిస్తాడు. బయటి సుఖాలు ఎందుకు వద్దంటున్నారు? అవి దుఃఖానికి కారణమా? అవును. 22వ శ్లోకం V22 అదే స్పష్టం చేస్తోంది. ఇంద్రియాల ద్వారా కలిగే భోగాలు మొదట్లో సుఖంగా అనిపించినా అవి చివరికి దుఃఖానికి మూలాలు, దుఃఖయోనయః. అవి శాశ్వతం కాదు, వస్తూ పోతూ ఉంటాయి, ఆద్యంతవంతః. అందుకే బుద్ధిమంతుడు వాటి వెంటపడడు. మరి నిజమైన సుఖం ఎక్కడ ఉంది? అది 23వ శ్లోకం V23 చెప్తోంది. ఈ శరీరంలో ఉండగానే, అంటే బతికుండగానే, కామం నుండి, క్రోధం నుండి పుట్టే వేగాన్ని ఎవడైతే తట్టుకోగలడో, జయించగలడో అతడే యోగి, అతడే నిజమైన సుఖవంతుడు. అంతర్గత సుఖం, ఆనందం, ప్రకాశం అవి ఎలా ఉంటాయి? 24వ శ్లోకం ఎలా వర్ణిస్తుంది? యోంతః సుఖో అంతరారామ స్తథా అంతర్జ్యోతిరేవయః. ఎవరి సుఖం లోపలే ఉందో, ఎవరి ఆనందం, ఆరామం లోపలే ఉందో, ఎవరి జ్ఞానప్రకాశం, జ్యోతి కూడా లోపలే ఉందో, బయటవాటిమీద ఆధారపడదో, ఆ యోగి బ్రహ్మస్వరూపుడే అయి బ్రహ్మనిర్వాణాన్ని, అంటే బ్రహ్మానందాన్ని, మోక్షాన్ని పొందుతాడు. ఇది పూర్తిగా మనలోపల ఉండే స్వయం సమృద్ధమైన స్థితి. చాలా ఉన్నతమైన స్థితి. మరి బ్రహ్మనిర్వాణ స్థితిని ఎవరు పొందగలరు? 25, 26 శ్లోకాలు V25-26 అర్హతల గురించేమైనా చెప్తున్నాయా? అవును, చెప్తున్నాయి. పాపాలు క్షీణించినవారు, క్షీణకల్మషాః, సంశయాలు లేనివారు, చిన్న ద్వైదాః, మనోనిగ్రహం కలవారు, యతాత్మానః, ఇంకా సర్వప్రాణుల మంచి కోరేవారు, సర్వభూతహితే రతాః. ఇలాంటి ఋషులు బ్రహ్మనిర్వాణాన్ని పొందుతారట. అలాగే కామ క్రోధాలను జయించి, చిత్తాన్ని నిగ్రహించి, ఆత్మజ్ఞానులైన యతులకు,
అంటే సన్యాసులకు బ్రహ్మ నిర్వాణం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే వారు ముక్తులని భావం. ఓ ఇక చివర్లో 27, 28 శ్లోకాలలో V27-28 ధ్యాన పద్ధతి గురించి కొన్ని సూచనలున్నట్టున్నాయి కదా. ఉన్నాయి, కాని చాలా క్లుప్తంగా. బయట విషయాల నుండి ఇంద్రియాలను వెనక్కి లాగి దృష్టిని భ్రూమధ్యములో అంటే కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ముక్కులో తిరిగే ప్రాణ అపాన వాయువులను సమం చేసి ఇంద్రియాలు మనస్సు బుద్ధిని నిగ్రహించి మోక్షమే లక్ష్యంగా పెట్టుకుని కోరిక భయం క్రోధం లేకుండా ఉండే ముని ఎల్లప్పుడూ ముక్తుడిగానే ఉంటాడని చెప్పబడింది. ఇది రాబోయే 6వ అధ్యాయంలో వివరంగా చెప్పబోయే ధ్యాన యోగానికి ఒక చిన్న పరిచయం లాంటిది. ఇక ఈ అధ్యాయం ముగింపు శ్లోకం V29 చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. శాంతిని పొందడానికి ఒక సూటి మార్గాన్ని చెబుతున్నట్లుంది. రామానుజులు దీన్నెలా చూశారు? అవును, ఇది అత్యంత కీలకమైన శ్లోకం. రామానుజుల సిద్ధాంతానికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. భక్తి యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. దాని అర్థం నన్ను అంటే శ్రీకృష్ణుడిని యజ్ఞాలకు తపస్సులకు నిజమైన భోక్తగా అంటే ఆ ఫలాలను ఇచ్చేవాడిగా, సర్వలోకాలకు అధిపతిగా మహేశ్వరునిగా, ఇంకా సర్వప్రాణులకు ఎలాంటి కారణం లేకుండా మేలు చేసే మంచి మిత్రునిగా, హితుడిగా, సుహృదునిగా తెలుసుకున్నవాడు మాత్రమే నిజమైన శాంతిని అంటే సంసార బంధం నుండి విముక్తిని పొందుతాడు. అంటే ఇంతసేపు మనం చర్చించిన కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ చివరికి భగవంతుణ్ణి ఈ విధంగా తెలుసుకోవడానికే దారితీయాలా? భక్తి లేకుండా కేవలం కర్మ జ్ఞానాలు సరిపోవా? రామానుజుల దృష్టిలో అవును, కర్మయోగం జ్ఞానయోగం అనేవి భక్తియోగానికి అంగాలుగా దానికి దారితీసే మెట్లుగా ఉండాలి. భగవంతుడిని కేవలమొక నిర్గుణతత్వంగా మాత్రమే కాకుండా సర్వకల్యాణ గుణాలు కలవాడిగా, యజ్ఞాల ఫలాలను ఇచ్చే భోక్తగా, అందరికీ అధిపతిగా, అందరికీ మంచి చేసే పరమమిత్రుడిగా తెలుసుకుని ఆయన పట్ల ప్రేమతో శరణాగతితో చేసే కర్మలే పరిపూర్ణమైనవి, అవే శాశ్వతమైన శాంతినిస్తాయని వారి సిద్ధాంతం. ఈ చివరి శ్లోకం ఆ భక్తి యొక్క అవసరాన్ని చాలా బలంగా సూచిస్తుంది. అద్భుతం! ఈనాటి మన విశ్లేషణలో భగవద్గీత 5వ అధ్యాయంపై రామానుజుల వారి లోతైన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నామనుకుంటున్నాను. కర్మలని వదిలేయడం కంటే వాటిని చేస్తూనే మనసులో వాటికతీతంగా భగవంతుడికర్పించి చేయడమే నిజమైన సన్యాసం అని, ఎక్కువ మందికి కర్మయోగమే మంచి మార్గమని స్పష్టమైంది. ముఖ్యంగా నేను కర్తను కాను అనే భావన, అందరిలోనూ ఒకే ఆత్మను చూసే సమదర్శనం, బయట సుఖాలకన్నా ఆత్మసుఖమే శాశ్వతమని గ్రహించడం, కామక్రోధాలని జయించడం, ఇవన్నీ రామానుజులు నొక్కి చెప్పిన చాలా కీలకమైన అంశాలు. నిజమే. చివరగా భగవంతుడిని యజ్ఞభోక్తగా, సర్వలోకమహేశ్వరునిగా, సర్వభూత సుహృతునిగా తెలుసుకోవడమే శాంతికి మార్గమనే ముగింపు కర్మ జ్ఞాన మార్గాలకు భక్తి ఎలా ఒక పరిపూర్ణతను ఇస్తుందో తెలియజేసింది. అవును, కర్మల ద్వారానే కర్మబంధాలను ఎలా తెంచుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఈ అధ్యాయం మనకందించింది. ఈ చర్చ విన్నవారికి వారి రోజువారీ జీవితంలో వాళ్లు చేసే ప్రతి పనిలోనూ ఫలాసక్తిని, నేను చేస్తున్నాను అనే భావనని తగ్గించుకుని సమత్వంతో, ఇదంతా భగవంతుడి సేవ అనే భావనతో చేయడానికి కొంత ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం రోజూ చేసే పనులలో, అది ఆఫీస్ పనైనా, ఇంటి పనైనా, ఇంకేదైనా సేవ అయినా, ఎంతవరకు నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పక్కన పెట్టగలుగుతున్నాం? ఎంతవరకు కేవలం మన కర్తవ్యాన్ని, ఇది భగవంతునికి ఇష్టమైన పనిగా భావించి చేయగలుగుతున్నాం? ఈ చిన్న మార్పు మన ఆలోచనలో, మన అనుభవంలో, మన శాంతిలో ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో కదా.